హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు హాట్ అండ్ సోర్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇది అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచి రెసిపీ అనమాట. చాలా తక్కువ టైంలో ఈజీగానైతే చేసేసుకోవచ్చు. హాట్ అండ్ సోర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ తర్వాత నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులోనే మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకుందాము. వేసుకున్నాక మనము ఒక అర స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోనే మనము రెడ్ క్యాప్సికమ్ని ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నాము. ఇలా కూరగాయలన్నీ యాడ్ చేశాక ఒక స్పూను సాల్ట్ని అయితే వేసుకుందాం అనమాట. ఒక స్పూన్ సాల్ట్ని అలాగే ఒక స్పూను పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. పెప్పర్ పౌడరే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది సూప్లో. వేడివేడిగా సూప్ తాగేటప్పుడు పెప్పర్ ఫ్లేవర్ చాలా ఘాటుగా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మనము ఇందులో సోయా సాస్ని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అయితే యాడ్ చేసుకుందాం అనమాట. మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఇక్కడ సోయా సాస్ని అలాగే రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను వినెగర్ని 2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో వినెగర్ లేకపోతే ఒక 3 టేబుల్ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి బదులుగా. ఇప్పుడు నేను కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేశాక ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ గ్రీన్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక మరికొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను టోటల్గా ఒక 600 ml అంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం 600 ml అంత వాటర్ని అయితే యాడ్ చేశాను. దీనికి తగ్గట్టుగా నేను సాల్ట్ని అలాగే స్పైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ అంత రెడ్ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ సాస్ని ఇలా యాడ్ చేశాక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇక బాయిల్ అయ్యాక ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ని అయితే తీసేసుకొని అందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా లంప్స్ ఏది లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనము ఈ స్లర్రీని అయితే సూప్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేస్తే సూప్కి బాగా థిక్నెస్ వస్తుంది. అలాగే మనము వేసిన అన్ని స్పైసెస్ కూడా బాగా మిక్సప్ అయ్యి ఆ సూప్కి ఫ్లేవర్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక స్పూను షుగర్ని కూడా యాడ్ చేయాలి. షుగర్ని యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని మనము ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. కార్న్ఫ్లోర్కి వాటర్ అయితే యాడ్ చేసి సూప్లో వేసాం కదా, అందుకే కార్న్ఫ్లోర్ బాగా బాయిల్ అయ్యి బాగా థిక్నెస్ అయితే వస్తుందన్నమాట. దానివల్ల వెజిటేబుల్స్ అలాగే వాటర్ అంతా బాగా ఆ ఫ్లేవర్స్ అంతా మిక్స్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ అయ్యాక నేను ఇందులో కొరియాండర్ లీవ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను 2 టేబుల్స్ దాకా. ఇలాగా మనము ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా హాట్ అండ్ సోర్ సూప్ని అయితే చేసేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది. అలాగే తక్కువ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఈజీగా మనము డిన్నర్ని స్కిప్ చేయొచ్చు. వేడివేడిగా ఈవినింగ్ టైము అది చలికాలంలో తింటే చాలా బాగుంటుంది. అలాగే మనకి కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు కూడా తింటే ఇది చాలా బాగానే ఉంటుందన్నమాట. ఇది కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నాకు ఎలా కుదిరిందో కమెంట్ అయితే చేయండి. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.